హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రాగి జావా. ఈ రాగి జావా ఉదయం తాగటం వల్ల అండి రోజంతా శక్తి వస్తుంది అనమాట. ఇది ఎముకలకి బలాన్ని ఇస్తుందండి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గిన్నె తీసుకోవాలి. అందులో 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తగినంత. వేసుకుంటారు, లేదనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు అనమాట. అలాగే ఒక 4-5 స్పూన్స్ రాగి పిండి ఒక కప్పులోకి తీసుకోవాలండి. ఈలోపు వాటర్ మరుగుతూ ఉంటాయి. తీసుకొని ఈ విధంగా 5 స్పూన్స్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మనము స్పూన్తో కలుపుకోవాలన్నమాట. లేకపోతే ఉండలుగా ఉంటుందండి. కాసినప్పుడు నీళ్ళు పోసుకొని స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ మరుగుతూ ఉంటాయి కదండి, అందులో వేయాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గిన్నె ఒకసారి చూసుకున్నాం, కొంచెం నీళ్ళు తాగుతూ ఉన్నాయి, చూసారా, తాగిపోయినవి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని నీళ్ళు మరిగిపోయి తిరుగుతున్నప్పుడు ఇది ఉండే కదండి మనం కలుపుకున్న రాగిది అందులో వేసేసుకోవాలన్నమాట. నీళ్ళు పూర్తిగా మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్నప్పుడు గరిటతో తిప్పుతుండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఈ విధంగా పోసేసుకొని గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా దగ్గర ఉండాలండి, ఎటు వెళ్ళకుండా, లేకపోతే ఉండలు అయిపోతుంది. ఈ విధంగా కాసేపు కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటుంటే ఇదిగోండి ఈ విధంగా మరిగిపోతుంటుంది. కాసేపు మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా మరిగినాక ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి, మరీ గట్టిగా చేయకూడదు. ఈ పలసం ఉంటే మనకి తర్వాత కాసేపు అయినాక ఆరినాక గట్టిపడిద్ది అనమాట. గట్టిపడితే ఈ రకంగా కనుక మనం స్టవ్ ఆఫ్ వేసినట్టయితే మనకి సమానంగా ఉంటుంది, లేదంటే గట్టిగా ఇద్ది. ఈ పలసంతో ఆపేయాలి. ఇంకా అంతేనండి, స్టవ్ ఆపేయాలి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా ఆరిపోయింది. ఇందులో మజ్జిగ వేసుకోవాలండి, 1 గ్లాస్ మజ్జిగ, చిక్కటి మజ్జిగ అనమాట. బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి గరిటతో. ఈ విధంగా కలుపుకొని ఇది ఎముకలకు బలపరచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. బరువు తగ్గటము మరియు రక్తంలో చక్కెర స్థాయిని కూడా చాలా బాగా నియంత్రించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది కనుక ఉదయం తాగటం వలన రోజంతా ఎంత శక్తి ఉంటుందో తెలుసా, అంత శక్తి ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకి ఇది తాగినట్టయితే హెవీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గిన్నెలో తీసుకొని మూత పెట్టుకోవాలండి. ఒకసారి తీసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అదే విధంగా సన్న పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని అది కొత్తిమీర వేసుకున్నట్టయితే అసలు చాలా చాలా బాగుంటుంది. దీన్ని తీసుకొని మనం వేరే గ్లాసులోకి తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్, ఫైబరు, మరి ప్రోటీన్లు చాలా ఉంటాయండి. ఇందులో చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఆ విధంగా చేసుకొని తాగండి, పిల్లలకి ఇవ్వండి. పిల్లలు తాగరు కాబట్టి దగ్గర నుండి తాగించండి. చాలా యూస్ అవుతుంది, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో. ఆ విధంగా చేసుకొని తాగండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.